నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ రంగాన్ని తీసుకున్నా అవినీతిమయమే మనం రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే ఆరోగ్యశ్రీ కూడా మనం చూసాము. జగన్మోహన్ రెడ్డి టైంలో సరిగ్గా అమలు అవ్వక ప్రజలందరూ కూడా రోగులు చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి. ఒకనొక టైంలో అయితే పెండింగ్ బిల్స్ వల్ల ఆ సేవలను కూడా ఆపేసిన పరిస్థితి మనం చూసాము. మరి దాదాపు 1600 కోట్ల వరకు ఆరోగ్యశ్రీలో పెండింగ్ బిల్స్ ఉన్నాయి అంటున్నారు. సో అలాంటి టైంలో ఒక పక్క ఇది ఉంటే జగన్మోహన్ రెడ్డి 700 కోట్లు ఖర్చు పెట్టి రాళ్లపైన బొమ్మలు చెక్కించుకున్న పరిస్థితి. సో ఎందుకు ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజలకు ఉపయోగపడకుండా అవగాహన లేమి పాలన అంటారా? మీరేం చెప్తారు దీని గురించి? శిల్పై శిల్పాలు చెక్కినారు మనవారు, సృష్టికే అందాలు చెక్కినారని. అట్లాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు సర్వే రాళ్ల మీద ఆయన శిల్పాన్ని చెక్కించుకోవటానికి 700 కోట్ల రూపాయలు వృధా చేశాడమ్మా. రాళ్ళు వేస్తే చాలు, దాని మీద ఎవరి పేరుందని ఎవడు చూడ్డు. అవి కుక్కలు అవి ఏదన్నా మూత్ర విసర్జనకి వెళ్ళే సర్వే రాళ్ళు తప్ప దాని మీద జరిగేది ఎవడో వెళ్ళి ఈ శిల్పాలను చూడరు. మరి ఎందుకు అట్లాంటి సలహాలు ఎవరిచ్చారో మనకు తెలీదు. ఇంతవరకు అసలు ప్రపంచ చరిత్రలో కూడా ఇట్లా సర్వే రాళ్ళ మీద ఇవి వేసుకోవచ్చు బొమ్మలు అనేది ఇంతవరకు ఎవరికి ఆలోచన అయితే రాలా. గతంలో మన రాజులు కూడా పరిపాలించారు, అప్పుడు కూడా ఈ సరిహద్దు రాళ్ళు ఉన్నాయి, మరి అప్పుడు కూడా లేదు. అంతెందుకు, రాజులు ఒకసాట వాళ్ళు ఈ రాజ్యాలని జయించినప్పుడు లేకపోతే ప్రజలకు ఏదన్నా శాసనాలు చెక్కించినప్పుడు ఆ శాసనాలకు సంబంధించిన అక్షరాలు చెక్కారు, కానీ ఆ రాజు బొమ్మలు కూడా చెక్కించుకోవాలా. శిలాశాసనాలు అంటారు చూసారా, అలా ఇప్పుడు ఈయన ఈ బొమ్మలు చెక్కించి 700. ఇదే కాదమ్మా, ఇప్పుడు అక్కడ వైజాగ్లో కట్టిన బిల్డింగ్స్ ఉన్నాయి కదా, దాని మీద రిషికొండ అది చెక్కేసి అది కూడా 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇది 700 కోట్లు. అది కూడా అంతే వేస్ట్. ఎందుకు పనికొస్తుంది అనేది వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లా. ఆ బిల్డింగ్స్ ఎందుకు కట్టారో అదేమంటే ఏదో చెప్తారు, కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కారు అంటే దూడ మేతకని. కొబ్బరి చెట్టు కొబ్బరికాయల కోసం ఎక్కుతారు, దూడ మేతకైతే కిందే దొరుకుతుంది భూమి మీద గడ్డి, పైకి ఎవడు ఎక్కుతాడు. అట్లా ఇవాళ అది ప్రైమ్ మినిస్టర్ను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తే అప్పుడు ఉపయోగించుకోవడానికి గెస్ట్ హౌస్ల కోసం కట్టామంటున్నారు. అన్ని బ్లాకులు కట్టాలా, అన్ని రూములు కట్టాలా, ఏదైనా ఒక్క 2-3 రూములు కడితే వాళ్ళకి సరిపోతాయి ప్రైమ్ మినిస్టర్ వచ్చినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినా. అయినా అంత పెద్ద కొండంత చెక్కి కట్టాల్సిన అవసరం లేదు కదా. సరే అది వదిలేసేయండి. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. వృధా మనీ అడిగారు కదా. ఒకటి, ఆరోగ్యశ్రీ లాంటి ప్రజలకు పనికొచ్చే, ప్రజల జీవితాలని ప్రాణాలని కాపాడే ఆరోగ్యశ్రీకి ఎక్కడెక్కడ పైసా దానికి పెట్టాలి. నిజానికి రాజశేఖర రెడ్డి గారు ఈ ఆరోగ్యశ్రీ పథకం పెట్టే ముందు ఆయన అమెరికాలోనూ అక్కడ కూడా ఇన్సూరెన్స్ ఎక్కువ ఉంటుందమ్మా. అక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ అక్కడ ఎవరు కూడా పౌరులు వాళ్ళ జేబులోంచి డబ్బులు పెట్టుకునే పరిస్థితి ఉండదు. గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కట్టించుకుంటుంది పాలసీ, దాని మీదే వాళ్ళకి ఇన్సూరెన్స్ మీద డబ్బులు ఇస్తారు. అంతేగాని ఆ స్కీమ్ని అక్కడ ఆయన బాగా స్టడీ చేసి దాన్ని ఇండియనైజ్డ్ మన రాష్ట్రానికి సరిపడేటట్టుగా ఎట్లా చేయాలని ఆలోచించి సరే ఆరోగ్యశ్రీ పెట్టాడు. చాలా వరకు కొంత మేలు కూడా జరిగింది, కొంత కీడు కూడా జరిగింది. ఎట్లా అంటే అసలు ఈ ఆరోగ్యశ్రీ పథకానికి ప్రైవేట్ హాస్పిటల్కి వందల వేల కోట్లు దోపిడీ చేసి పెట్టే కన్నా అవే ఖర్చు కనుక ఆ ప్రభుత్వ ఆసుపత్రుల మీదకి ఇస్తే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు సపోజ్ ఒక స్కాన్కి లేకపోతే ఒక హార్ట్ ఆపరేషన్కి ప్రైవేటు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి 5-6 లక్షలు అవుతుంది. అట్లాంటి ఫెసిలిటీస్ ఇక్కడే డెవలప్ చేసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చేయొచ్చు అన్ని వైద్యాలు. కానీ ఇదంతా పెద్ద ఒక నెక్సస్ అంటారు. ఆ ప్రైవేట్ ఆసుపత్రులకి ప్రభుత్వానికి ఒక అండర్స్టాండింగ్, ఒక అవగాహనతో అందులో కొంత డబ్బు వీళ్ళకి వస్తుంది. ఈ ఆరోగ్యశ్రీ ద్వారా వెళ్ళిన డబ్బు ప్రభుత్వానికి రాబట్టుకోవడానికి పెట్టిన స్కీమ్ అనేది తెలుసు అందరికీ. ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చాలా వరకు వీలున్నంత వరకు వీళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా నడిపినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కనీసం 3-4 సార్లు ప్రైవేటు హాస్పిటల్స్ అల్టిమేటం ఇచ్చినాయి, మేము చేయలేము, ఇప్పటికే మాకు బాకీలు ఎక్కువైపోయినాయి, మేము ఆసుపత్రులు నిర్వహణ చేయలేకపోతున్నామని ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి ఆరోగ్యశ్రీని నిలిపేసినాయి. ఆ తర్వాత ఎంతో కొంత ఇచ్చి మళ్ళీ పునరుద్ధరించడం జరిగినాయి. ఇవాళ ఈ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు కూడా 1600 కోట్ల రూపాయలు నికరమైన బాకీలు ప్రైవేట్ హాస్పిటల్స్కి ఉంది. ఇప్పుడు అవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టాల్సిన విషయం. అది ఆయన పట్టించుకోవాలా. మీరు అన్నట్టు నిజంగా కనుక బాధ్యత గల ప్రభుత్వం, బాధ్యత గల ముఖ్యమంత్రి అయితే ముందు ఇలాంటి ఎమర్జెన్సీలు, ఇప్పుడు ఎవరైనా విలాసాలు ఎప్పుడు చేస్తారమ్మా, గృహస్థుడైనా ముందు నిత్యావసర ఈ తీరిపోతే ఏది భోజనాలు, ఉండటానికి ఇల్లు,
కట్టుకోవడానికి బట్ట ఉంటే ఆ తర్వాత నాలుగోది ఏదైనా విలాసానికి వెళ్తారు. ఈ 3 తీరనాడు వెళ్ళిపోయి ఏసీ థియేటర్లో సినిమాలకు వెళ్ళరు కదా. అట్లాగే ఇన్ని బాకీలు ఉండి పేద ప్రజల వైద్య సేవలు ఆరోగ్య సేవలు ఆగిపోయినాయి అని ఆయనకు తెలుసు. ఎలక్షన్ ముందు అల్టిమేటం ఇచ్చారు, ఆపేశారు కూడా వాళ్ళు. అయినా కూడా ఆయన ఈ సర్వేరాళ్ళ మీద 700 కోట్ల రూపాయలు కేవలం ఆయన ముఖచిత్రాన్ని గ్రనైట్ స్టోన్ని పాలిష్ చేసి ఒక కంప్యూటరైజ్డ్ దీంతో పెడతారనమాట. ఆ మిషన్లో పెట్టి చెక్కుతారు. ఈ 77 లక్షల రాళ్ల మీద చెక్కిచ్చి అవి పెట్టారంటే ఇప్పుడు పట్టాదారి పాస్ పుస్తకాల మీద ఈయన రంగు ఫోటోలు వేస్తేనే రైతులు అభ్యంతరం పెట్టారు, ఈయన ఇదెందుకు ఫోటోలని. తర్వాత ఈ సర్వే రాళ్ల మీద పెడితే ఈయన ఏమన్నా మాకు ఈ భూమి ఇచ్చాడు అనుకుంటారు కదా, చూసేవాళ్ళు ఏమనుకుంటారు. తర్వాత కనుక చరిత్ర అనుకోండి, ఒక 100 ఏళ్ల తర్వాత కనుక అప్పుడు వచ్చిన తరం వాళ్ళు ఏమనుకుంటారు, ఈ భూములన్నీ ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఇచ్చాడంటే వాళ్ళందరికీను. అందుకే ఎక్కడ చూసినా ఆయన బొమ్మలు కనబడుతున్నాయి చరిత్ర రాస్తారు కదా. అప్పుడు ఒక పిగ్మీలు పుట్టుకొస్తారు ఎవడో, వాళ్ళకేం తెలుసు ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఈ కనపడుతున్నాయంటే ఫలానా ఆయన ముఖ్యమంత్రిగా చేశాడంట, ఫలానా టైంలోనూ ఆయన ఇంతమంది ఆంధ్రప్రదేశ్లో రైతులందరికీ భూములు ఇచ్చాడు, అందువల్లే ఆయన బొమ్మలు వేసి ఉన్నాయి అనేది అనుకుంటారు కదా. అట్లాంటి ప్రచారానికి తప్ప ఇది ఏమన్నా పనికొచ్చే అంశమా? ఇదే కాదు, అనేక విధాల 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ కార్యాలయాలకి వైఎస్ఆర్సీపీ పార్టీ రంగుల కోసం వేసిన విషయం మీకు తెలుసు కదా. 1,500 కోట్ల రూపాయలు పెట్టి వేస్తే సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించింది, ఇదేంటి ప్రభుత్వ కార్యాలయాలకి మీ పార్టీ రంగులు ఎట్టా వేస్తారని. లేదు తీసేయమని అంటే ఇంకొక రంగు యాడ్ చేశారు, దానికి కలిపి వేసి మళ్ళీ ఇదే పర్వాలేదా అని తీసుకెళ్లారు ఫోటోలు. తీసుకెళ్తే ఇది కూడా కుదరదు, అక్కడికి మీ పార్టీ రంగులే ఉన్నాయి మొత్తం మార్చేసేయమంటే మళ్ళీ ఇంకో 1,500 కోట్లు పెట్టి వాళ్ళ పార్టీ కార్యకర్తలకే ఇచ్చారు వర్కులన్నీ. ఈ రకంగా ఎక్కడా కూడా ప్రజల డబ్బుని ఆయన సద్వినియోగం చేసిందే లేదు. అది మరి ఆయన సొంత ఫ్యాక్టరీలు వ్యాపారాలు బ్రహ్మాండంగా నడుపుకుంటున్నాడు ఆయన, అన్నీ లాభసాటిగా నడుస్తున్నాయి. మరి బీదల డబ్బులు కదా ఇవన్నీను, వాటిని ఈ విధంగా దుర్వినియోగం చేశాడంటే ప్రజలు గమనించారనుకోవాలా, గమనించలేదనుకోవాలా? ఖచ్చితంగా గమనించారు. లేకపోతే 151 సీట్లు ఇచ్చినప్పుడు ఈయన ప్రభుత్వం కనుక బాధ్యతగా ఉండి ప్రజల క్షేమం కోసమే పనిచేసింది అనుకుంటే ఆయన చెప్పినట్టు 175కి 175 కూడా వేసేసేవాళ్ళు, అభ్యంతరం ఏముంది? ఇంత మన డబ్బుని కాపాడుతున్నాడు, మనకు మంచి మేలు చేస్తున్నాడు, తర్వాత తక్కువ రేటుకే మంచి మద్యం సప్లై చేస్తున్నాడు, అలాగే ఇసుక కూడా ఫ్రీగా ఇస్తున్నాడు, మనకి ఏది కావాలన్నా కూడా. తర్వాత అన్నా క్యాంటీన్లు, అన్నా పేరు తీసేసిన వైఎస్ఆర్ పేరు జగనన్న క్యాంటీన్ అని పెట్టి ఇంకొక కూర ఎక్కువ వేసాడు అనుకోండి, లేదు ఇంకొక గరిటె పెరుగు ఎక్కువ వేసాడు అనుకోండి, ఆయనకే ఓటేసేవాళ్ళుగా. ఇది కూడా ఆరోగ్యశ్రీ తీసేసి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని పెట్టారు. అలాగే ఇది ఆ రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా అమలవుతుంది, కొన్ని రాష్ట్రాల్లో అని కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ న్యూస్ బయటకు వచ్చిందో విడుదల రజనీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందని చెప్పొచ్చు. అలాగే 2023-24 సంవత్సరంకి వచ్చేసరికి 3,566 కోట్లు మేము కేవలం ఆరోగ్యశ్రీకి పెట్టాము. అలాగే 24-25 కూడా ముందుగానే 2 నెలలకి సరిపడా ఒక 366 కోట్లు ఇచ్చాము. ఇదంతా దుష్ప్రచారం మాత్రమే ఆవిడ అంటుంది. సో వాళ్ళు చెప్తున్నట్టు నిజంగానే ఆరోగ్యశ్రీ అమలు అవుతుందంటారు ఇప్పటికి కూడా పక్క రాష్ట్రాల్లో, ఆ రాష్ట్రంలో ఏం చెప్తారు? ఇప్పుడు ఇది ఎలక్షన్ అప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది కదమ్మా, అప్పుడు కూడా 1,600 కోట్ల రూపాయలు మాకు బకాయిలు ఉన్నాయి, మేము హాస్పిటల్స్ నడపలేము, మాకు అవి క్లియర్ చేస్తే తప్ప అని ఆరోగ్యశ్రీ నడిపే హాస్పిటల్ సంఘం అల్టిమేటం గవర్నమెంట్కే ఇచ్చింది కదా. ఆ రోజు గవర్నమెంట్కే, ఆ రోజే వాళ్ళు ఖండించాలిగా, 1,600 కోట్లు మీకేమి పైసా కూడా బాకీ లేము, మేము అడ్వాన్స్డ్గా ఆపద్ధర్మ ప్రభుత్వం దిగిపోయే నాటి వరకు కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు లేకుండా 356 కోట్ల రూపాయలు కూడా కేటాయించేసామని ఆమె ఆ రోజు చెప్పలేదు కదా. ఆ రోజు మౌనంగానే ఉన్నారు కదా. ఆ రోజు నెగోషియేషన్ కూడా చేశారు వాళ్ళతో, ఏదో కొంత విడుదల చేస్తాము, మీరు సేవలు కొనసాగించండి అని కూడా చర్చలు జరిగినాయి. అయినా మేము చేయలేమని చెప్పారు. ఇప్పుడు వచ్చి నేను మొత్తంగా మేము క్లియర్ చేసేసామని అంటే ఆన్ రికార్డుగా ఉంటుంది తప్ప అది ఏదో నోటి మాటతో కాదు కదా. ఇప్పుడు శ్వేతపత్రాలు రిలీజ్ అయినాయి, ఒక్క శ్వేతపత్రంలో అంశాలని ఆయన శాసనసభలోకి వచ్చి ఖండించాడా? ఇంటి దగ్గర ఖండిస్తాం కదా, శాసనసభలో కూర్చుని అక్కడ ఖండించాలి. సభ ప్రాంగణంలో ఖండించిన దానికి వాల్యూ ఉంటుంది, ఒక చట్టబద్ధత ఉంటుంది, దానికి ఒక రికార్డుగా వెళ్తుంది చరిత్రలో. వాళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చారు, గణాంకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారని. అవసరమైతే వాళ్ళు ఆ ఫైల్స్ కూడా తీసుకొచ్చి టేబుల్ మీద పెడతారు. టేబుల్ మీద అంటే శాసనసభ స్పీకర్ ముందు పెడుతూ ఆ ప్రతుల్ని శాసనసభ్యులందరికీ కూడా పంచిపెడతారు, ప్రెస్ వాళ్ళకు కూడా ఇస్తారు ఆ ప్రతుల్ని. 1,600 కోట్లు ఉన్నాయా లేవా అనేది ఏదో నోటి మాటతో చెప్తేనో వీళ్ళు నోటితో బుకాయిస్తేనో జరగవు కదా. వాస్తవాలు అనేది
గణాంకాల రూపంలో అధికారికంగా ఉండాలి. అది ఏదైనా ఇప్పుడు 700 కోట్ల రూపాయలు ఇటు మీద చెక్కారని చెప్పారు కదా, ఆ ఖర్చు అక్కడ రాసి ఉండబట్టే కదా. మరి మీరు వీళ్ళు ఎందుకు ఖండిస్తారు? మేము 700 కోట్లు చెక్కలేదు, ఫ్రీగానే చెక్కారు వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో చెక్కిన వాళ్ళు, అంతే తప్ప మా ప్రభుత్వ సొమ్ము ఎందుకు ఖర్చు పెడతాం, మాకు అంత బాధ్యత లేదా? జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత ప్రచారానికి లేకపోతే మేము పార్టీ తరపున కట్టామని చెప్పాలి కదా వాళ్ళు. ఆ 700 కోట్లు అయిన మాట వాస్తవమే, ప్రభుత్వ సొమ్ము కట్టలేదు, పార్టీ తరపున మేము వ్యక్తిగతంగా ఆయన కట్టామని చెప్పాలి కదా. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పేది ప్రజల ముందు నిలబడే అంశాలు కాదమ్మా ఇవన్నీ కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన, మన వీక్షకులు కూడా.